యూరియా కోసం అన్నదాతలు కళ్ళలో వత్తులు వేసుకుని ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. ఉదయం నుంచి రాత్రి వరకు రైతు వేదికల వద్ద రైతులు వేచి చూస్తున్నారు. ఏ క్షణాన యూరియా వస్తుందోనని ఆశగా చూస్తున్నారు. హనుమకొండ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్ ఎదురుగా రహదారిపై రైతులు బైఠాయించారు. తమకు వెంటనే యూరియా టోకెన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే టోకెన్ల కోసం ఆధార్ జిరాక్స్ కాపీలతో క్యూ లైన్లో నిల్చుని ఉన్నారు. టోకెన్స్ అయిపోయాయని అధికారులు చెప్పడంతో రహదారిపై నిరసన తెలిపారు. అయితే రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇటు పోలీసులు వచ్చి సంబంధిత అధికారులు టోకెన్స్ ఇస్తారని కవరింగ్ చేశారు. అండ్ యూరియా స్టాక్ వచ్చినంత వరకు టోకెన్లు ఇచ్చామని, ఇంకా స్టాక్ వస్తుందని ఏవో శ్రీనివాస్ అసలు విషయం చెప్పారు. తిరుగుతాను. మొన్న వచ్చినాం, మొన్న 3 దాకా ఉన్నాం. నిన్న వచ్చినాం, నిన్న లైన్ నిలబడ్డాం. అయితే సిట్టీలు మేము లొల్లికి ఇట్లా ఆపుతుంటే లొల్లిలు సిట్టీలు ఇచ్చింది. ఈ సిట్టీలు ఇచ్చి ఇక మేము ఎడి చేసి ఇస్తాం పో అన్నారు. ఇవ్వరు సిట్టీలు మన ఇచ్చినాక నిన్న వచ్చినాం, నిన్న లేవు. ఇగో ఇవాళ ఇస్తలేం మళ్ళా అంటారు. ఇక మేము ఎన్ని రోజులు తిరగాలి ఇంటికాడ. మోటార్ వేసుకున్నాడు, బయట వేసుకుంటే మాకు ఎన్ని ఉంటాయి ఉన్నాయి ఎండిపోతానే ఆడ ఈ బత్తాలు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హన్మకొండ నుంచి మా ప్రతినిధి రవికాంత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఎస్ రవికాంత్, చెప్పండి. ఇటు యూరియా కోసం అయితే అన్నదాతలు కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పూర్తిగా ఒక 40 రోజుల నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన రైతాంగం అంతా కూడా కంటి మీద కునుకు లేకుండా యూరియా కోసం పడిగాపులు కాయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ చూసినా కూడా ఇదే తిప్పలు రైతులు ఎదుర్కొంటున్నారు. అధికారులు ఇచ్చేటువంటి పత్రికా ప్రకటనలోకి ఎలా ఉంటే క్షేత్రస్థాయిలో రైతాంగం దుస్థితి మరోలా కనిపిస్తా ఉంది. ఇప్పటికే అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 16 లక్షల పైచిలకు ఎకరాలకు సంబంధించి పంట సాగు అవుతూ ఉంటుంది. వివిధ పంటలకు సంబంధించి వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, పత్తి కావచ్చు, మిరప కావచ్చు, ఈ విధంగా పంటలు వేస్తారు. 16 లక్షల ఎకరాల్లో ఈ సంవత్సరం కూడా సాగు అవుతుంది. మొత్తంగా చూసినట్లయితే 17 లక్షల పైచిలకు ఎకరాల్లో ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి సాగు యోగ్యమైనటువంటి భూమి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉంది. 16 లక్షల ఎకరాల్లో ఇప్పటికే రైతులు వివిధ పంటలు వేసుకున్న సందర్భంలో ఆ పంటలకు సంబంధించి దాదాపు 40-50 రోజులు అవుతున్న క్రమంలో వరి కావచ్చు, పత్తి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, మిరప ఈ పంటలకు సంబంధించి యూరియా కొరత వల్ల రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవాళ హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గ కేంద్రంలో రైతులు రోడ్డెక్కినటువంటి పరిస్థితి. అక్కడే ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారి మీద రైతులు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరిపడినంత యూరియా అందించడం లేదు. రైతులను నెల 15 రోజుల నుంచి అధికారులు ఇటు రాష్ట్ర ప్రభుత్వం యూరియా గురించి ఇబ్బందులు పెడుతుందని వాళ్ళంతా తమ ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డెక్కినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. యూరియా కావాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కూడా రైతాంగం అక్కడ నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ట్రాఫిక్ కూడా నిలిచిపోయిన సందర్భం కనిపించింది. ముఖ్యంగా రైతుల సమస్యలకు సంబంధించి రైతులు రోడ్డెక్కారు. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిన సందర్భంలో అందరూ ఆఫీసులకు కావచ్చు, ఇతరత్ర ముఖ్యమైనటువంటి పనుల మీద బయటకు వెళ్ళినటువంటి వాళ్ళ వాహనాలన్నీ ఆగిపోవడంతో వాళ్ళు కూడా ఇబ్బందులు పడ్డటువంటి సందర్భం కనిపిస్తుంది. అక్కడ ధర్నా చేస్తున్న రైతులను అయితే పోలీసులు ఎదురగొట్టినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అంటే మాకు సరిపడినంత యూరియా ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నటువంటి అంశాలు అక్కడ ఉన్నటువంటి రైతులు చేస్తా ఉన్నారు. మరోవైపు మహబూబాబాద్ లో మనం చూసినట్టయితే అర్ధరాత్రి తర్వాత ఏ యూరియా సెంటర్ కు వెళ్ళినా కూడా పెద్ద సంఖ్యలో వచ్చి అక్కడే ఆ దోమల మధ్య నిద్రపోతున్నటువంటి దృశ్యాలు కూడా కలిసి వేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎన్నడూ లేని విధంగా ఎస్పీ ర్యాంక్ ఐపీఎస్ అధికారులు కూడా, ఎస్పీ ర్యాంక్ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో యూరియా కొనుగోలు కేంద్రాల దగ్గరికి వచ్చి బందోబస్తు చూస్తున్నటువంటి పరిస్థితి, పోలీసుల పహారాకు సంబంధించి చెక్ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ఇంత దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడూ లేదు. నిన్న కూడా
కొంతమంది వ్యవసాయ అధికారులతో మనం మాట్లాడిన సందర్భంలో మా అనుభవం 25 సంవత్సరాలు, మా అనుభవం 30 సంవత్సరాలు వ్యవసాయ శాఖలో ఉద్యోగం చేస్తున్నాము, ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు, ఎప్పుడు చూడలేదు అన్నటువంటి అంశాలు వాళ్ళు చెప్తా ఉన్నారు. మరోవైపు ఇలాంటి యూరియా కొరత అనుభవం తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఎప్పుడు చూడలేదు, కాబట్టి ఇదంతా కూడా ఉత్పన్నం అవుతుందన్నటువంటి అనుభవాలను వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు సందర్భం. అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా తీసుకొచ్చే విషయంలో కేంద్రంతో మాట్లాడడం, కేంద్రంతో సంప్రదింపులు చేయడము, దేశాలకు సంబంధించి యూరియా దిగుమతి విషయంలో కావచ్చు, రైళ్లకు సంబంధించినటువంటి రేక్స్ ఏర్పాటు చేయడంలోనూ, యూరియా బఫర్ స్టాక్ పెట్టడంలోనూ చాలా కీలకంగా ఆ ఆలోచన విధానం, కేసీఆర్ గారి ఆలోచన విధానం, రైతుల పట్ల ఆయన ప్రేమకు, బీఆర్ఎస్ ప్రభుత్వానికి రైతుల మీద ఉన్నటువంటి ప్రేమకు నిదర్శనంగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఆ రోజు అంటే 10 సంవత్సరాల తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎప్పుడూ రానటువంటి యూరియా సంక్షోభం ఈ సంవత్సరం తీవ్రంగా రైతులు ఎదుర్కొంటున్న క్రమంలో ఇప్పటికైనా పంట అదను దాటిపోతుంది, వరి అయితే ఎర్రపారిపోతుంది, ఇప్పటికైనా యూరియా అందించాలని రైతాంగం డిమాండ్ చేస్తున్నారు. ఆల్ రైట్ రవికాంత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.